అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ముందు నమస్కారం చేస్తూ, అలాగే నిన్న రైతులకి అన్యాయం జరిగిందని జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారు మొత్తం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిపి కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేయడం ప్రజలందరూ చూశారు. కానీ దీన్ని కూటమి ప్రభుత్వం ఖండిస్తుంది. ఎందుకంటే మరి 6 నెలల్లో రైతులకి ఏం చేశారనేసి వైసీపీ నాయకులు అడుగుతున్నారు. మరి గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు ప్రతి జిల్లాకి వెళ్ళి ధాన్యం కొనమని చెప్పి 101 కేజీ ఇవ్వాలని చెప్పి మిల్లుల వారికి చెప్పి అలాగే జరుగుతుంది. అదే గత ప్రభుత్వంలో నువ్వు ధాన్యం అమ్మాలంటే మిమ్మల్ని అడగాలి, ఏ మిల్లీకి పంపాలంటే ఆ మిల్లీకే పంపాలి, నువ్వు ఎన్ని కేజీలు అడిగితే అన్ని కేజీలు ఇవ్వాలి. ఈరోజు అది లేకుండా జరుగుతుంది. రైతు ఎంతో సుఖంగా ఉన్నాడు. ఈరోజు మీరు దండుకోవడానికి లేదు, మైనింగ్ లేదు, ఇసుక లేదు. ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, మీకు ఇసుక మీద ఉన్న డబ్బు వచ్చేది. ఇప్పుడు ఇసుక లేదు కాబట్టి ఆ రోజు మైనింగ్ మొత్తం మీరు దోచుకొని, మందు కూడా మీరు దోచుకొని అమ్ముకొని అన్నీ మీరు దోచుకున్నారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా సరే మీరు రైతు కోసం వచ్చామని చెప్పడం చాలా ఇడ్డూరంగా ఉంది. ఎందుకంటే రైతు కావాలని ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే మన రాజధాని కోసం భూములు ఇచ్చే రైతుల్లే మీరు వ్యాపారం చేసామని ఎల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడినప్పుడు మరి మీరు అందరూ ఇటు వెళ్ళారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు ఎల్లంపల్లి శ్రీనివాసరావు భూములందరూ ఇస్తే రైతులు మీరు వ్యాపారం చేశారన్నారు. మరి ఈరోజు మీరు ఎలాగ రైతు కోసం రోడ్డు మీదకి వచ్చారని ఈరోజు చెప్తున్నారు. ఈ జిల్లా నాయకులకి చెప్తున్నాం, వైసీపీ నాయకులకి, పవన్ కళ్యాణ్ గారు అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దని మాట్లాడొద్దని చెప్పారు కాబట్టి మేము కూడా సహనంతో మాట్లాడుతున్నాం. ఆ రోజైతే మీరు ఎన్ని తిట్టారో, ఎన్ని బూతులు చేయించారో అన్ని ప్రజలు చూసే మీకు 11 సీట్లు పరిమితం చేసినా మీకు ఇంకా సిగ్గు రాలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ప్రజలు మంచి చేయాలంటే మీరు ఏదైనా చెప్పండి. కానీ ఇలాంటి సాగుబారు మాటలు కానీ ఇలాంటి రైతులకు అన్యాయం జరిగిందనే మాట మీరు ఆడడానికి మీకు అధికారం కానీ హక్కు లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి రైతు కూడా ఆనందంగా ఉన్నాడు. అప్పుడు ఎప్పుడు డబ్బులు వస్తాయో కూడా తెలీదు. 24 గంటల్లో రైస్ మిల్లుకి ఇచ్చిన డబ్బులు వెంటనే అకౌంట్లో పడుతున్నాయి ప్రతి రైతు చెప్తున్నారు. ఈరోజు మీ అందరూ కొండవేలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చారు. అదే కొండవేలు వేసుకొని రైతులు తిరిగినప్పుడు మీరు అందరూ ఇటు వెళ్ళారు. ఆ రోజు ఈ కొండవేలు వేసుకొని ఆ రైతులు కూడా అవమానపరుస్తుంది వైసీపీ నాయకులు. ఎందుకంటే మనం మాట్లాడేమంటే రైతు కోసం పనిచేసామని చెప్పుకోవడానికి మీకేమీ లేదు. రైతుల్ని అవమానించేది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా రైతుకి భరోసా కానీ రైతు ఏది కూడా రైతుకి ఇవ్వకుండా అన్నీ కూడా మీరే తినేసే అన్నీ రైతుకి ఇచ్చామని చెప్పి ఈరోజు రోడ్ల మీదకి రావడం చాలా బాధాకరం. అలాగే చెప్తున్నాం, అలాగే ఇక్కడున్న జరుగుతున్న నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు 10 సంవత్సరాలు ఏలేరు. కనీసం ఇక్కడ ఏం అభివృద్ధి లేదు, ఎక్కడా కూడా అభివృద్ధి లేని పరిస్థితి. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇక్కడ కనీసం ఇన్ని సంవత్సరాలు చేశారు, ఎక్కడ కూడా ఒక పార్క్ కట్టలేదు, ఒక స్టేడియం లేదు. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఉండి మరి మేము అన్నీ చేస్తామని చెప్పి అన్నీ మాట్లాడుతున్నారు. అలాగే మేము నియోజకవర్గం అంతా తిరిగాం, స్కూళ్ళకి వెళ్ళాం, ఎక్కడ చూసినా పడి స్కూళ్ళు ఉన్నాయి. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం. మేము నాడు నేడు అనేసి మీరు దోచుకోవడానికి చెప్పారు తప్ప ఎక్కడ కూడా స్కూల్లే అభివృద్ధి చేసే విధానం అయితే ఎక్కడ లేదు. మన కలవసర్లలో పాడేడుకుని బిల్డింగ్ ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అది పడిపోతే ఎంతోమంది పిల్లలు కూడా చనిపోతారు అనేసి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా చేస్తాం. మీరు మాట్లాడకూడదు. ఏదో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు కోర్టుకి వెళ్ళి రేషన్ బియ్యాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోతుంటే అక్రమంగా తరలిస్తుంటే అది అడిగితే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో అంటాడు, అది షూటింగ్ అంటాడు. అతను షూటింగ్ కాదు, సినిమా హీరో కాదు, ఈరోజు ప్రజానాయకుడు కాదు, భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు. ఎందుకంటే సనాతన ధర్మం ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి, ప్రతి మతానికి గౌరవం ఇవ్వాలి. వ్యక్తులకు కానీ గౌరవం కానీ కుల మత లేకుండా అందరికీ గౌరవం ఇవ్వాలని చెప్పడం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేసి ఎప్పుడైతే గొంతెత్తారో ప్రతి ఒక్కరు ప్రపంచానికి తెలియజేసిన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు రాజకీయం అతను చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మీలాగా అడ్డదిడ్డంగా ఎవరు మాట్లాడట్లేదు.
మాకు గెలిచిన వెంటనే ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడకండి, మీరు మంచిగా పనిచేయండి, ప్రజల్లోకి వెళ్ళమని చెప్పారు తప్ప మీలాగా తిట్టమని, మీలాగా బూతులు మాట్లాడమని ఏ రోజు మా కూటమి ప్రభుత్వం చెప్పలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు, మోడీ గారు చెప్పలేదు. ప్రజా సమస్యలు తెలుసుకోండి. ప్రజల మీద ఏదైతే ఆ రోజు దౌర్జన్యానికి భూములు గురయ్యాయో ఈరోజు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. రెవెన్యూ సదస్సుల్లో ఈరోజు 6వ తేదీ 12వ నెల నుంచి మనకి 1వ తేదీ 5వ తేదీ వరకు కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే భూములు కబ్జా అయ్యాయో ఆ భూములు వివరాలు ఇస్తే మేము 45 రోజులు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే స్థితికి తీసుకెళ్ళి ఆ 45 రోజులు వాళ్ళ భూమి మేము రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు అందరూ వస్తున్నారు. మీరు ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో జరుగుతుంది. మీ గ్రామంలో మీ భూమి సమస్యలు కానీ ముటేషన్లు కానీ చేయకంట కానీ అప్పుడు దౌర్జన్యంగా చాలామంది భూములు లాక్కునే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ముటేషన్ చేర్చుకోండి, అవి పెట్టండి, డైరెక్ట్గా అధిష్టానానికి వెళ్తాయి. ఇవన్నీ కూడా మీకు మెసేజ్ కూడా వస్తుంది, ఒక రిసిప్ట్ ఇస్తారు, మీకు అడిగే హక్కు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చింది, ప్రతి ఒక్కరు అడగాలి, అడిగినప్పుడే మనకి పని జరుగుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూర్చోలేదు, మనోహర్ గారు కూర్చోలేదు, ఎమ్మెల్యేలు ఎవరు కూర్చోట్లేదు. ఏది ప్రతి గ్రామంకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని సమస్యల మీద పోరాడుతున్నాం తప్ప మేము గెలుస్తాం, మేము ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసి ఈ భూమి ఆడికి రాసే, ఆ భూమి వీడికి రాసే అనేసి ఎక్కడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డిలాగా. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి చెల్లి ఆయన నమ్మకంటే వెళ్ళిపోయి ఈరోజు మాట్లాడడానికి హక్కు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే రేషన్ బియ్యమే కాదు, కరెంటుది కూడా ఆ రోజు ఆదాని దగ్గర కొన్ని దానికి కూడా కమిషన్లు కొట్టేసి 1000 కోట్లు దోసుకొని మనకి 2.5కే అందరికీ 2 రూపాయలకే యూనిట్ ఇస్తే మనకు 2.60 పైసలకి అతను కొనేసి ఈరోజు దాని మీద కూడా 1000 కోట్లు దోసుకున్నారు. అలాగే అది 2.5కి మనకు కొనేసిన తర్వాత మనకు యూనిట్ 10 రూపాయలకి అమ్మారు. అంటే వీళ్ళు దళారు చేస్తుండ్రా, ఎవరు చేస్తారు? దళారుతనం ఎవరు చేశారు? దళారుతనం వైసీపీ నాయకులు ప్రతి దాంట్లో రైస్ మిల్లులకి కూడా ఆ రోజు డబ్బులు వేయలేదు. ఆ వచ్చిన తర్వాత 1400 కోట్లు రైస్ మిల్లులకి మన కోట ప్రభుత్వం వేసింది. ఎందుకంటే చెప్పాలి, ఆ రోజు మీరు ఎప్పుడు దాని ఇస్తే రైతుకు డబ్బులు ఎప్పుడు కొడతారు కూడా తెలియని పరిస్థితి రైతు ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరి అకౌంట్లో 24 గంటల్లో పడుతుంది. ముందు అది తెలుసుకొని వైసీపీ నాయకులు మాట్లాడాలనేసి చెప్తున్న కూటమి ప్రభుత్వం తరఫున మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఏవి పడితే మాట్లాడకండి, ఏవైనా ఉంటే మంచి సూచనలు ఇవ్వండి, మీరు దాన్ని పాటిస్తాం తప్ప మీరు అవాకులు చవాకులు ఇంకా 6 నెలలే ప్రభుత్వం అయింది, మీరు 5 సంవత్సరాలు అయినా మీరు ఏది చేయలేకపోయారు. మీరు ఏవైతే పథకాలు పెట్టారు ఏవి చేయలేకపోయారు. మద్య నిషేధం అన్నారు, మద్యం అమ్ముకున్నారు, ఇసుక ఫ్రీగత్వం అని చెప్పి ఇసుక అమ్ముకున్నారు. అలాగే అన్నీ కూడా మైనింగ్ కూడా మీకు ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని 1000 కోట్లు దోషేసి ఈరోజు రైతు కోసం పూటకు కథ చెప్పి మీరు రైతు కోసం కష్టపడదని చెప్పి నాయకులందరూ రావడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. రైతు సమస్య మీ నాయకుల సమస్య అడుగుతున్నాను. ఎందుకంటే ఎన్నాళ్ళ 15 కేజీలు తీసుకొని ఆ రైస్ మిల్లులకి ఒక జిల్లా నాయకులు ఉండి ఆ రైస్ మిల్లు మీ 10 కేజీలు తీసుకోండి ఒక ఫ్రీకి ఇచ్చేయండి అని ఒక నాయకుడు. ఈ చెరువులు కబ్జా చేసి ఈరోజు మా ఏరియాలో చెరువుల చేపలు కూడా ఈలేసుకొని చేపలు కూడా వైసీపీ నాయకులు, పెద్ద నాయకులు, జిల్లా నాయకులు ఈ ఏరియాలో చెరువులు కబ్జా చేసి ఆ చేపలు కూడా అమ్ముకున్న పరిస్థితి. అంటే వీళ్ళు ఏది చేస్తే అది ప్రజలు అడగడానికి లేదు. ఈరోజు స్వతంత్రం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి భయం అనేది పోయింది. కాబట్టి ఈరోజు అడిగినా మేమేం బాధపడం. స్కూల్లో కానీ ఫుడ్ ఇష్యూలో కానీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి స్కూల్కి వెళ్ళి ఫుడ్ అన్నీ చెక్ చేయమన్నారు. మేము ప్రతి స్కూల్కి వెళ్తున్నాం, అన్నీ చెక్ చేస్తున్నాం. ఎందుకంటే రాగానే అన్నీ జరిగిపోవు. మేము ఇప్పుడు పెడితే గతం ఏదైతే అన్యాయాలు జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు బయట పెట్టి అవన్నీ కూడా ఏవైతే చెరువులు కబ్జాలకి గురయ్యాయో అవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీ చెరువులు కూడా కాపాడి మీ భూములు కాపాడి రైతుకి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ సందర్భంగా ఇంకొప్పుడు కూడా ఇలా సాగుబారులు మాట్లాడొద్దు, ఇలాంటి యాసాలు వేయొద్దు అనేసి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ కలిపి చెప్తున్నాం. ఎందుకంటే మీ నాయకులందరూ కూడా తొండోలకు వచ్చిస్తే అన్యాయం జరిగిపోయింది. మీరు అంతమంది వచ్చారు, అందులో ఒక్క రైతైనా ఉన్నాడా? ఒక్క రైతైనా ఉన్నారా? రైతు కొండో వేసి రైతుకి అవమానం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఎందుకంటే రైతుకి అన్యాయం జరిగితే రైతు ఎక్కడైనా రోడ్డు మీద రావాలి. ఎక్కడైనా ధాన్యం ఉన్నాయా? ఎక్కడ కూడా ధాన్యం లేకుండా కొనే బాధ్యత మేము తీసుకున్నాం. ఎవరు అమ్ముకుంటా ఆపలేదు, ఎవరు నష్టాలు అమ్ముకుంటున్నారు. రైస్ మిల్లులకి ఇస్తే 101 కేజీ తీసుకుంటున్నారు. మార్చి 17 వరకు కూడా ఉంటే కేజీ తప్ప 5 కేజీలు 10 కేజీలు తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ఏదైనా ఉంటే మాకు కంప్లైంట్ పెట్టమని అధినేత మనోహర్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఇలాంటి వేవి అన్యాయాలు జరిగినాయి మాకు వెంటనే మెయిల్ పంపించమని చెప్పారు. అలాగే వైసీపీ నాయకులు
గత ప్రభుత్వంలో ఏవేవి అన్యాయాలు చేశారో అవన్నీ కూడా ఈరోజు బయట పెడతాం. అందుకే రెవెన్యూ సదస్సులు పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కబ్జాలైనా దాన్ని కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వం అనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ర్యాలీని చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులను ఉద్దేశించి ఎన్నో పథకాలను ప్రవేశించింది. ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్లో ఆదరణ 1, ఆదరణ 2 అనే పథకాల కింద రైతులను ఉద్దేశించి ఎన్నో పనిముట్లను అందించింది. ఆ పనిముట్లను 2019లో వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం వాటిని తీసేసింది. అంతేకాకుండా కల్వర్టులు కానీ, డ్యాములు కానీ, నీటి సరఫరా కానీ రైతులకు నిలిపివేసి ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో చూసినట్టయితే ప్రధాన సమస్య తోటపల్లి కాలువను నిర్మించకపోవడము, దాన్ని కంప్లీట్ చేయకపోవడము. దానివల్ల కూడా ఎన్నో వేల లక్షల ఎకరాలు పంటకు అందట్లేదు. అప్పుడు కనిపించలేదా ఈ ప్రభుత్వానికి? ఈరోజు ఈ 6 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. ఎంతో చక్కగా చేస్తున్న దాన్ని విమర్శిస్తూ పోవడమే తప్ప సంక్షేమం ఎలా జరుగుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది వాళ్ళకి కాని రావట్లేదు. ఈ సందర్భంగా నేనేం తెలియజేస్తున్నానంటే, దయచేసి ఏవైనా మీరు సూచనలు సలహాలు చేయాలనుకుంటే మీరు చేయండి. దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫాలో అవుతుంది. మీకు నచ్చినట్టు మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రము సహించేది లేదనేసి మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ధరల స్థిరీకరణ నిధిని ఆనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మళ్ళీ దాన్ని ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని రద్దు చేసి మళ్ళీ ప్రవేశపెడతామని చెప్పారు. ఎక్కడ ధరల స్థిరీకరణ నిధిని ప్రవేశపెట్టలేదు. రైతుకి ఏం హామీ ఇస్తుందండి? ఆ రోజు రైతు భరోసా కేంద్ర ప్రభుత్వము సర్టెన్ అమౌంట్ ఇస్తే దాంట్లో కొంచెం అమౌంట్ యాడ్ చేసి వీళ్ళ పేరును పెట్టుకోవడం. ఏ సంక్షేమం కూడా ఏది జరిగినా సరే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల నుంచి వస్తుంటే వీళ్ళ పేర్లు పెట్టి ఆ పేరుకి వన్నె తెచ్చేలా చేశారు. కానీ ఏ రైతు కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తిని పడుకునే సందర్భాలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు రైతుల పట్ల మంచిగా వ్యవహరించి చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైతుల భూమిని కాపాడే యోచనలోనే ఉన్నారు. అందుకని ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పాస్ పుస్తకాల మీద కూడా జగనన్న ఫోటోలని తొలగించి ఈరోజు రాజముద్ర వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు. కానీ రాజముద్ర, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి, రాజకీయ నాయకులు మారుతారు, కానీ ఎప్పుడూ కూడా ప్రభుత్వం అనేది మారదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మారదు. కాబట్టి ఓన్లీ పూర్ణ కుంభంతో ఉన్నటువంటి రాజముద్రను వేయడం జరుగుతుందంటే ఇది చాలా గర్వించాల్సిన విషయం. ప్రపంచ దేశాలు కూడా ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని పొగుడుతుంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు తిట్టడము లేదంటే ఏదో ఒకటి విమర్శించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఇంకా చేయాలి అనుకుంటే రైతులకి ఈ తోటపల్లి కాలువని ఎన్ని ఎకరాలైతే మీరు తీసుకున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇంకా కూడా ఈనామ్ ల్యాండ్స్ ఇంకా ఉన్నాయి, వాటిని కూడా మీరు ఏం చేయలేదు, వాటిని సెటిల్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు పెట్టి చాలా చక్కగా చేస్తుంది. దాని సోదరులు మాట్లాడినట్టు ఈరోజు మీరు ఏదైనా విమర్శించాలనుకుంటే ఒక సముచితమైన విమర్శన చేయండి తప్ప లేనిపోని మాటలు చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అల్లుకల్లోలం చేసి మీకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవద్దని, మరియు ఇంకొకసారి మీకు స్పష్టంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టొద్దు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము 25 పైసలు అంటే పావలా వడ్డీ రుణాలను ప్రవేశపెట్టారు 2014లో గవర్నమెంట్లో. పావలా వడ్డీలు కూడా ఈ జగనన్న ప్రభుత్వం తీసేసింది. ఈరోజు మీరేం చేశారు? ప్రభుత్వానికి మీరు ప్రజలకు ఏం చేశారు? ఏమి చేయలే. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలు అమలు చేసి ముందంచలో నడుస్తుంది. అప్పుల పాలైన రాష్ట్రాన్ని మంచి సంక్షేమము, అభివృద్ధి బాటలో నడిపిస్తుంది. దీనికి నేను కృతజ్ఞతలు ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.